ప్రెస్ మీడియా లోకల్ టైమ్స్ మీడియా నేను తెలంగాణకు మొత్తానికి దీంట్లో కూడా నెంబర్ నేను మనకి సౌండ్ నిన్న వస్తే బాగుంటుంది కదా, అందుకోసమని. మనకి ఫోటోలు తీస్తే ఏం వీడియో కావాలి, వినపడాలి కదా మనకి, అట్లా నేను గారి సమక్షంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఉండవల్లి పట్టణ గారికి, అదేవిధంగా మన సతీష్రామ్ గారికి, మన వెంకటేశ్వర గారికి, కార్పొరేటర్ రవీంద్రనాథ్ గారికి, సురేష్ మురారి గారికి, వివిధ అధ్యక్షులు శ్రీమాన్ లింగంరావు గారికి, గంటా శ్రీనివాస్ గారికి, నాయక్ గారికి, వెంకటస్వామి అన్నయ్యలో శంకర్ శివశంకర్ గారికి, మీసాల విఠలన్న గారికి అందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, దేశంలో కనువిరిగని రీతిలో మన గత 11 సంవత్సరాల నుంచి ప్రజాసేవలో అన్ని కులాలకు, అన్ని మతాలకు ఒకే న్యాయంగా మన ప్రధాన నరేంద్ర మోడీ గారు వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ యొక్క కార్యక్రమం పెట్టాము. జనగణన ఒక కేంద్ర క్యాబినెట్ లో ఆమోదించి అన్ని కులాలకు న్యాయం జరిగేలా, అన్ని కులాలకు ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా, రాజకీయంగా కానీ కుల వృత్తి కానీ అందరికీ న్యాయం జరిగేలా బీసీ కులగణన తెలంగాణ కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదించింది. మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, వారు 92% కామారెడ్డి వేస్తామని చెప్పి 32% చేసి అందులో 10% ముస్లింలకు బీసీలంటే ముస్లింలు కాదు, కొంత రకాల 96 కులాలు వచ్చిన బీసీ 52 జనాభా దేశంలో ఉన్న బీసీలకు న్యాయం జరిగేలా చేయాలంటే వాళ్ళు 36% నుంచి అందులో 10% రేవంత్ రెడ్డి గారు అన్నారు. ప్రధానమంత్రి గారు వాళ్ళు కులగల జనాన్ని న్యాయం జరిగేలా, అన్ని కులాలకు న్యాయం జరిగేలాగా ఇందులో ముస్లింలకు ఉన్నది ఓన్లీ బీసీలకు చేసే విధంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. దేశ అభివృద్ధిలో బీసీలు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని పట్ల వారి కళలు కన్న దేశాన్ని, వారి కళలు కన్న ప్రజలకు సహకారం చేసే రీతిలో వాళ్ళు రాజ్యాంగాన్ని రచిస్తే మన ప్రధానమంత్రి గారు 11 సంవత్సరాల నుంచి వాళ్ళు అమలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని కులాలకు, ఎంతమంది కులాలకు అందరికీ ముందు చూపుగా వారికి అన్నింటిలో అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో కులగణన తెలంగాణ చేశారు. వారికి మనం ధన్యవాదాలు తెలియజేయడానికి ఒక కార్యక్రమం పాలాభిషేకం చేయడం జరిగింది. నాకు యొక్క అవకాశం ఇచ్చినందుకు కుమార్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఒకవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు చైనా భారతదేశం పైన దురాక్రమణలు చేస్తూ ఉంటే మొన్ననే పహల్గాంలో మన పర్యాటకుల పైన దాడికి నిరసనగా యావత్ భారతదేశం అందులో ఒక్కతాటిపైకి వచ్చి కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మేమందరం ఒకటే, భారతీయులు ఒకటే, మేమందరం కూడా భారతదేశం వైపు ఉంటామని చెప్పి చెప్తున్న ఈ తరుణంలో నరేంద్ర మోడీ గారు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. జనగణనలో కులగణన. జనగణన అనేది 1931లో స్వతంత్రం రాకముందు చేశారు. మళ్ళీ దాని తర్వాత జనగణన ఊసేయలేదు. అప్పటి 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పాలకులు ఎప్పుడు కూడా దేశం హితం కోసం, దేశంలో అత్యధికంగా ఉన్న హిందువుల హితం కోసం ఎప్పుడూ పనిచేయలేదు. వాళ్ళు ఎంతసేపు ఒక వర్గం సంతుష్టీకరణ కోసమే పనిచేశారు. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ, తర్వాత మన్మోహన్ సింగ్. ఇలాంటి పరిస్థితులలో మన నరేంద్ర మోడీ గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని జనగణనలో కులగణన చేసి ఇది ఒక కులానికే కాకుండా ఇంకా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా లాభం చేకూర్చే విధంగా ఈ కులగణన చేస్తా ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో కులగణన చేశారు. ఒక్క అధికారి కూడా అందరికి రాలేదు. ఒక కూర్చొని అక్కడ ఎవరినో ఒకరిని పట్టుకొని ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఏం కులస్తులు అని చెప్పి రాసుకొని పోయింది. వాళ్ళే చెప్తారు 14% నేను చేయలేదు అంటారు. ఎందుకు ఆ 14% ఉద్దేశించి ఇవాళ ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు 14% నేను చేయలేదు, నేను 14% కూడా కంప్లీట్ చేస్తే 100% పూర్తవుతుంది. మరి ఎందుకు ఆ 14% పెండింగ్ చేసి జనగణన కులగణన అయిపోయిందని చెప్పి ఎందుకు చెప్తా ఉన్నారు అంటే దీని వెనకాల ఒక మరణం ఉంది. ఒక వర్గాన్ని సంతుష్టీకరించే విధంగా వాళ్ళు ఈ కులగణన తెలంగాణలో చేశారు. కానీ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరికి టైం బౌండ్ పీరియడ్ రానిది. అవసరం ఉంటే 6 నెలలు, సంవత్సరం తీసుకొని ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి దగ్గరికి ఎన్యూమరేటర్ వెళ్ళి వారి కులము, వారి ఆర్థిక పరిస్థితులు, వారి యొక్క ఉద్యోగ పరిస్థితి అన్ని కూడా ఎన్రోల్ చేసుకొని వస్తారు. దీనివల్ల ఒక బీసీకే కాకుండా ఎస్సీ, ఎస్టీలకే కాకుండా ఎవరైతే భారతదేశంలో అనధికారికంగా నివసిస్తున్నారో వారి జాబితా కూడా బయటపడుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నేను చెప్తున్నాను, ఈ దేశంలో భారతీయులు మాత్రమే ఉంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అందులో మైనార్టీలు కూడా భారతీయులే, మేము కాదనట్లేదు. కానీ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశం అన్నం తింటూ పరాయి దేశాలకు మద్దతు తెలుపుతున్న ఎవరు కూడా భారతీయుడు కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చెప్తున్నాను, ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింసే. ఈ విషయాన్ని మనం అందరం గమనించుకోవాలి, గుర్తించుకోవాలి. మరొక్కసారి చెప్తున్నా, ముస్లింస్ అందరూ టెర్రరిస్టులు కాదు, కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింసే. ఇదంతా మనం ఆలోచించుకోవాలి. మనం ఏది చేసినా ఈ దేశం కోసం, ధర్మం కోసం, ఫస్ట్ ప్రియారిటీ దేశం కోసం, తర్వాత సమాజం కోసం, ధర్మం కోసం, థర్డ్ ప్రియారిటీ నా కోసం, నా కుటుంబం కోసం. అది నరేంద్ర మోడీ గారి పాలన. సబ్కే సాత్, సబ్కే వికాస్, సబ్కే విశ్వాస్, సబ్కే ప్రయాస్ అని చెప్పి ముందుకు వెళ్తున్నారు నరేంద్ర మోడీ గారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా పోలీసు వాళ్ళు కానీ ఏ ఉద్యోగం చేసినా సరే మొదట మీరు భారతీయులు. ఈ దేశం బాగుంటేనే మీ ఉద్యోగం బాగుంటుంది, మీ జీతాలు వస్తాయి, మీ కుటుంబం బాగుంటుంది. కాబట్టి మన భారతదేశం కోసం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా ఓవైసీ గారు మాట్లాడతారు. ఒకప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ అనే ఈ ఓవైసీ ఇవాళ పాకిస్తాన్ నీ అవకాశం ఎంత, నువ్వెంత అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరం కూడా ఒక్క మాట పైన ఉండి, ఒక్క తాటి పైన ఉండి మన దేశం హితం కోసం ముందుకెళ్దామని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కవాడిగూడ డివిజన్ ఓబీసీ మోర్చా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి ఆవాజ్ దో, జై జై మాతా, జై హింద్. భారత్ మాతా కి, నరేంద్ర మోడీ గారి
విచ్చేసినటువంటి కార్యకర్త బంధువులు సోదరులందరూ కూడా మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా బీసీ కులగణన కానీ జనగణన కానీ చేపట్టలేని పరిస్థితి. ఈరోజు దేశంలో ఒక బడుగు వర్గాల ప్రధానమంత్రి వచ్చిందంటే ఈ గృహాల లౌకికవాద శక్తులన్నీ కూడా మరి ఈ దేశాన్ని ఇప్పటి వరకు మేమే పాలిస్తే మరి ఒక బడుగు బలైన వర్గాల అభ్యర్థి నరేంద్ర మోడీ గారు ఇంత అద్భుతంగా పరిపాలన దేశంలో ఇప్పటికీ సామాజిక వర్గాలకు వర్గాలకు ఈ విధంగా ఈ దేశ సమైక్యతకు 11 సంవత్సరాలు ఏకతాటిగా దేశాన్ని పాలిస్తున్నటువంటి మీరందరికీ ఈశ. మరి మనమందరం కూడా గమనించుకోవాలి. స్వాతంత్రం తెచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎన్ని రోజులు ఏం చేసింది మీరు సందేహాలు కాంగ్రెస్ పార్టీ మనం నిలదీయవలసిన అవసరం ఉంది. ఈ కులగణన జనగణన ఎందుకు చేయలేదు? మరి ఈరోజు నాటకాలు ఆడుతూ కులగణన జనగణన చేయాలనే ఆలోచన తెలంగాణ రాష్ట్రమే ఆదర్శమని చెప్తున్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మరి మీరు చేసినటువంటి కులగణాన్ని 10% ముస్లింలకు బీసీ రిజర్వేషన్ ముస్లింలకు వ్యతిరేకం చెప్పినట్టు ముస్లింలకు వ్యతిరేకం కాదు. అనగారిన వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలని ముస్లింలకు ఏ విధంగా న్యాయం చేయాలని త్రిపుల్ తలాక్ చట్టాలు చేసినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ చేయనటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు ఈ ముస్లింలకు త్రిపుల్ తలాక్ చట్టాలు చేసినటువంటి మహావ్యక్తి. మరి ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తి కాదు. మరి అలాంటి సిద్ధాంతం కూడా భారతీయ జనతా పార్టీలో లేదు. ఈ దేశంలో ఎవరైతే జీవిస్తారో అన్ని కులాలు కూడా భారతదేశ పౌరులుగా ఉండాలి. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే పాలనా విధానాన్ని మన యొక్క పార్టీ సిద్ధాంతాన్ని మన మోడీ గారు ముందుకు తీసుకోబోతున్నారు. మనమందరం కూడా మనం ఒకసారి అందరూ కూడా మనన చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క దుష్ప్రచారం అంటే మోడీ గారు కులగణన చేయలే, జనగణన చేయలే, ఒక ఈ ప్రజల్లో ఒక సంకేతాన్ని మనం ఒకటే అడగాలి. ఏ విధంగా మన స్వాతంత్రం తెచ్చిన నియమాన్ని సంకలించుకుంటున్నారు కదా, మరి సంకలించుకున్నప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు? మీరు చేయలేదు, మీకు సాధ కాదు, మీకు ధైర్యం లేదు, ఆ సాహసం లేదు. ఈ దేశంలో ఈ దేశాన్ని రక్షించే బాధ్యత, ఈ దేశ పౌరులను రక్షించే బాధ్యత కేవలం నరేంద్ర మోడీ గారికి ఉన్నది. ధైర్యం ఉన్నది. ధైర్యం ఉన్నది కాబట్టి కేంద్ర పార్లమెంటు కేంద్రంలో ప్రభుత్వంలో మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని కులగణన జనగణన ఈ యొక్క సమస్యలు తీర్చడానికి ఇన్ని సమస్యలు ఉన్న దేశ సరిహద్దులు, ఇన్ని సమస్యలు ఉన్న దేశ ప్రజలే నాకు ముఖ్యం, ఈ దేశమే నాకు ముఖ్యం, ఈ భారత మాత బిడ్డలే నాకు ముఖ్యమని మొన్ననే పేదవాళ్ళు జరిగిన సంఘటనను కూడా పక్కన పెట్టి మన ప్రజల గురించి ఈ యొక్క అవకాశం ఇచ్చినాడు. కాబట్టి మనందరం కార్యకర్తలు కూడా దీన్ని సంకల్పంలో తీసుకొని ప్రతి ఒక్కరితో చర్చా దృష్టిలో విధుల్లో కానీ సమావేశాల్లో కానీ ఎక్కడ కలిసినా ఈ విషయాన్ని మనం చర్చించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీ మరి ఎందుకు చేయలేదన్నటువంటి నిలదీయ అవసరం ఉందని మరోసారి తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఓబీసీ మోర్చా కబడ్డీ యుద్ధానికి అభినందనలు తెలుస్తూ భారత్ మాతాకి
విషయాలు మాట్లాడారు. ముందుగా అందరూ కలిసి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, భారత్ మాతా కీ. సంతోషం. ఈరోజు మరి స్వరాష్ట్రాన్ని పాలాభిషేకం చేయడం మోడీ గారు అంశాలు మరి ఎప్పటి నుంచో కానీ ఆ స్కూల్ మనమేమో మోడీ గారు చేసేది చెప్తారు, చెప్పేది చేస్తారు. ఈ యొక్క క్యాస్ట్ ఇన్ఫెక్షన్ అయినా మోడీ గారు క్యాబినెట్ లో కూడా నిర్ణయం తీసుకుని సైంటిఫిక్ గా చేయాలని చెప్పేసి మోడీ గారు చూపించారు. ఇదే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నిర్ణయించినప్పుడు మరి ఎక్కడ కూడా మరి వారు పాటించిన ఏదైతే విధానాలు కానివ్వండి ఎక్కడ కూడా మరి సరైన సైంటిఫిక్ గా చేయలేదని కూడా కార్పొరేటర్లు చెప్పారు. ఏదో అపార్ట్మెంట్ రాష్ట్రం ఎప్పుడో కష్టంగా కానీ మోడీ గారు చేసిన పని సైంటిఫిక్ గా ఉంటుంది. ఆకలి పడవచ్చు, సంవత్సరం పడవచ్చు, కానీ అందరికీ న్యాయం చేసే విధంగా కూడా గ్యాస్ అలాగే ఇంకా ముఖ్యంగా అలాగే ఎకనామిక్ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళని కూడా న్యాయం జరుగుతుంది. ఒక మనం తీసుకునే కాదు రాముడు ద్వారా అందరూ తెలుసు. ఇంతకుముందు కూడా ఈబీసీ అంటే ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళు కూడా 10% రిజర్వేషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. మరి బీసీ కమిషన్ లేదు, అధికారికంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది నరేంద్ర మోడీ గారు. ఈ విషయాన్ని కూడా గమనించాలి. వాళ్ళు కూడా చాలా మంది వస్తారు బ్రాహ్మణులు మరి ఒక పూర్తిగా అలాంటి వాళ్ళ న్యాయం చేయాలని 10% ఇవన్నీ మనం గమనించాలి. రాబోయే రోజుల్లో వాళ్ళ డాక్టర్ మిషన్ తోటి మళ్ళీ ఆలోచిస్తారు. 2047 వికసిత్ భారత్ దిశగా మనం కూడా కార్యాచరణ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో యూనిఫామ్స్ కూడా కానివ్వండి, అలాగే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానివ్వండి, ఇవన్నీ కూడా అలాగే పనిచేసే గవర్నమెంట్ అఫీషియల్స్ అంటే ఆ అధికారులు ఆ యొక్క ఎలక్షన్స్ పనిచేస్తున్న దాని ద్వారా ఇంత మన చేసిన పని కూడా ఎంత చేయగలుగుతుందని కూడా గమనించాలి. అలాగే మనకి ఒకసారి మనం గవర్నమెంట్ ఎన్ని తీసుకొచ్చారో కూడా ఆలోచించాలా. దీని ద్వారా ఏదో హిందువులకు కాదు ముస్లిం మైనార్టీ సోదరులకే మంచి జరుగుతుంది. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి చాలా మంది ఉన్నారు కానివ్వండి, కొన్ని స్వాతంత్రం కానివ్వండి, దాంట్లో కేవలం కంపెనీలు పెట్టుకుని కొన్ని లక్షల రూపాయలు దోచుకుంటారు. అదే డబ్బులు ఈరోజు ద్వారా ప్రభుత్వం మైనార్టీలకు అందరూ కూడా మరి వాళ్ళ ఎదుగుదలకు కూడా ఖర్చు పెట్టడం జరుగుతుంది. అది కూడా మనం అలాగే మీకు తెలుసు మనకు సంబంధించిన క్యాష్ ఇన్ఫెక్షన్ లో ఇంతకుముందు ప్రజలందరూ చెప్పారు. ఫ్రీడమ్ ముందు జరిగింది, మన బ్రిటిష్ కాలంలో చేసి 1940 రకరకాల వచ్చారు. నెహ్రూ కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఎవరు కూడా చేయలేదు. వీళ్ళందరూ ఎందుకంటే ఇక్కడ ప్రజలు తెలుసుకుంటుంది. 1993లో మండల్ కమిషన్ వచ్చింది. ఎంతోమంది ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుడు కూడా ఇక్కడ కూడా క్యాష్ ఇన్ఫెక్షన్. అలాగే ఏదైతే పీపీసీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మరి వారు పార్లమెంట్ ప్రవేశపెడితే అపోజ్ చేసి ఎవరంటే రాజీవ్ గాంధీ. ఇదే రాజీవ్ గాంధీ ఆ రోజు మరి విరుద్ధంగా పనిచేసిన మరి ఆ రాజీవ్ గాంధీ కానివ్వండి, గాంధీ కుటుంబం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బయటకు వచ్చి మరి మోడీ గారి పైన మీరు మరి విమర్శలు చేయడము నేను చేస్తాను కాబట్టి ఈరోజు వచ్చింది విమర్శ చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. 70 సంవత్సరాలు పాలించారు, ఇంకా ఇది లేదా అప్పుడు కులకరణ జనరల్ చేయాలనే అంశం లేదా? మరి కాంగ్రెస్ లో కూడా రేవంత్ రెడ్డి కూడా మనం అంటున్నాడు మరి తెలంగాణ ఆదర్శం తీసుకోవాలని చెప్పి చేసిన ఎక్కడ కూడా
అది వికసిత్ భారత్ 2047 వికసిత్ భారత్ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి మోడీ గారు ఇవన్నీ కూడా కార్యక్రమం తీసుకుంటారు. దాదాపు ముడిపాలు తీసుకుంటే కూడా మనందరం కూడా మరి దాన్ని కూడా ఎంకరేజ్ చేయాలి. అనేక విషయాలు ఉన్నాయి. మనం కూడా ముఖ్యంగా ఉన్నవాళ్ళని కోరుకునేదంటే చాలా విషయం అయింది, చాలా అన్ని విషయాలు అయినాయి. కానీ నాయకులు కార్యకర్త సోదరులు ఏదైతే బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు అన్నున్నాయో వాళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇచ్చేయండి. వాళ్ళకు చాలా మంది నేను చూసాను పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ స్వాగతిస్తున్నారు. మా దగ్గర ఉన్న ఇతర సంఘాలనే వాళ్ళు కలిసి వాళ్ళతో కూడా పేపర్లో స్టేట్మెంట్ అని చెప్తున్నాను. మరి అలాగే ఇంకో విషయం 8 గైడ్లైన్ ప్రోగ్రామ్స్ 8 అదొకడానికి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో మరి ఈ యొక్క ప్రొవైడ్ కూడా అలాగే విశాఖపట్నం నుంచి అందరూ కూడా రావాలని కోరుకుంటూ ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించగా ఓబీసీ మోర్చా అధ్యక్షులు వారి బృందానికి అందరూ